హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనిలో ఎటువంటి స్పైసెస్ కానీ మసాలాలు కానీ కారం పొడి వాడకుండా సింపుల్గా చేసుకునే పద్ధతి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఈ కర్రీకి. తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని స్లోలో కుక్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. దీనిలో అయితే ఎటువంటి స్పైసెస్ కానీ కారం పొడి వాడడం కాబట్టి కేవలం పచ్చిమిర్చి ఘాటుతోనే కర్రీ మొత్తాన్ని అయితే వండుకోవాలి. దీనికోసం అయితే 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలి. కాస్త ఫ్రై అయినాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. బీరకాయ ముక్కలు అన్నింటినీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కలుపుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది. ఈ కర్రీని ఎక్కువగా మా సైడ్ అయితే డెలివరీ అయిన అమ్మాయిలు ఎక్కువగా తింటారండి. అందువల్ల దీనిలోకి ఎటువంటి స్పైసెస్ కానీ కారం పొడి కానీ యూజ్ చేయట్లేదు. ఇది కేవలం పచ్చిమిర్చితోని ఇలా వండుకుంటారు. డెలివరీ అయినాక పథ్యం ఉంటాం కాబట్టి ఎటువంటి స్పైసెస్ తినకూడదు కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల వాటర్ చూడండి ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడైతే కూరకు తగ్గ ఉప్పుని పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మరి కాసేపు అయితే సిమ్లో పెట్టుకొని కూరని అయితే చక్కగా మగ్గించుకోండి. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు స్లోలో కుక్ చేసుకుందాం. ఫైనలీ అయితే కూర అనేది బాగా దగ్గరగా అవ్వాలండి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు చూడండి కూర దగ్గర పడింది కదా. ఇప్పుడైతే ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. దీనిలో గరం మసాలా అవేమీ వేసుకోం కాబట్టి తప్పనిసరిగా ధనియాల జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలి. డెలివరీ అయినాక బాలింతలప్పుడు జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమని కర్రీ వండేటప్పుడు ఫస్ట్లోనే మనం జీలకర్ర అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాం. తర్వాత కూర దించే ముందు కూడా ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటాం. దీనివల్ల డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫైనలీగా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, దీన్ని వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇలా ట్రై చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత వేడిగా ఉందో అన్నం కూడా కర్రీ. ఈ రెండింటిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.